అందరికీ స్వాగతం. నేటి మాడ్యూల్ హెయిర్ కలరింగ్ లో వివిధ టెక్నిక్స్ సాధన గురించి మేము నేత కళపై పట్టు సాధించడం మరియు అనంతరం సంరక్షణ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడంపై దృష్టి పెడతాము. ఈ సెషన్ ముగిసే సమయానికి మీరు నేయడం యొక్క విధానాన్ని విజయవంతంగా నిర్వహిస్తారు. తర్వాత జుట్టు రంగు వేయడం సంరక్షణ కోసం అవసరమైన దశలు సాంకేతికతలను అర్థం చేసుకుంటారు. నేయడం మరియు ఆఫ్టర్ కేర్ ప్రక్రియను నిర్వహించడానికి అవసరమైన భాగాలు మరియు సాధనాలు సేకరించడం చాలా ముఖ్యం. దీనికోసం అవసరమైన భాగాలు మరియు సాధనాలు ఏంటో చూద్దాం. టైమర్ 1, మిక్సింగ్ బౌల్, ప్లాస్టిక్ లేదా గ్లాస్, కొలిచే చెంచా 1, వేయింగ్ మిషన్ 1, నీటితో స్ప్రే బాటిల్ 1, టింట్ బ్రష్లు 1, పిన్ టైల్ దువ్వెన 1, సెట్టింగ్ క్లిప్లు తగినన్ని. ఇక మెటీరియల్ విషయానికొస్తే నెక్ క్యాప్ 1, మెడ స్ట్రిప్ 1, టవల్ 1, తేలికపాటి షాంపూ తగినంత, కండిషనర్ తగినంత, ఎంచుకున్న జుట్టు రంగు తగినంత, పెరాక్సైడ్ లేదా డెవలపర్ తగినంత, రక్షణ చేతి తొడుగులు తగినంత, కాటన్ తగినంత, ప్రొటెక్టివ్ క్రీమ్ తగినంత, రేకు కాగితం తగినంత. నేత పద్ధతికి వెళ్లే ముందు మీ క్లయింట్ను హాయిగా కూర్చోబెట్టండి మరియు వస్త్రం కప్పండి. ఎరుపు లేదా చికాకు యొక్క ఏవైనా సంకేతాల కోసం ప్యాచ్ పరీక్ష ఫలితాలను తనిఖీ చేయండి. చర్మం స్పష్టంగా ఉంటేనే కొనసాగించండి. జుట్టు షాంపూ అవసరమైతే జాగ్రత్త వహించండి. షాంపూ సమయంలో స్కాల్ప్ మ్యానిపులేషన్లను నివారించండి. రక్షిత చేతి తొడుగులు ఎల్లప్పుడూ ధరించండి. మనం ఇప్పుడు నెయ్యడం విధానాన్ని చూద్దాం. నెయ్యడం అనేది మార్కెట్లో అత్యంత సంక్లిష్టమైన ముఖ్యమైన టెక్నిక్లలో ఒకటి. నెయ్యడం అనేది ముక్కలు చేయడం కంటే మెరుగైన హైలైట్ నమూనా. మీరు మరింత సహజమైన రూపం కోసం చూస్తున్నట్లయితే నేయడం ప్రారంభించడానికి మంచి ప్రదేశం. జుట్టును నిర్వహించదగిన విభాగాలుగా విభజించడం ద్వారా ప్రారంభించండి. విభాగాల పరిణామం మరియు సంఖ్య కావలసిన నేత ప్రభావం మరియు జుట్టు యొక్క మందంపై ఆధారపడి ఉంటుంది. మీ జుట్టు యొక్క పై పొరను నేతలను సృష్టించవచ్చు. ప్రతి విభాగంలో రంగు వేయడానికి జుట్టు యొక్క నిర్దిష్ట తంతువులను జాగ్రత్తగా ఎంచుకోండి. ఈ స్ట్రాండ్లు మీ రంగును వర్తింపచేస్తాయి. కొన్ని స్ట్రాండ్లు రంగు వేయకుండా వదిలేస్తాయి. తంతువుల ఎంపిక మరియు వాటి మధ్య అంతరం నేత ప్రభావం యొక్క తీవ్రత మరియు నమూనాను నిర్ణయిస్తుంది. నేయడం కోసం మీకు కావలసిన నీడకు సరిపోయే జుట్టు రంగు ఉత్పత్తిని ఎంచుకోండి. రంగును సిద్ధం చేయడానికి తయారీదారు సూచనలను అనుసరించండి. డెవలపర్తో కలర్ను కలపడం లేదా ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న ఫార్ములాను ఉపయోగించడం వంటివి ఉండవచ్చు. ఎంచుకున్న స్ట్రాండ్లకు రంగును వర్తించే ముందు స్ట్రాండ్ పరీక్షను నిర్వహించడం చాలా ముఖ్యం. జుట్టు యొక్క చిన్న భాగాన్ని తీసుకోండి, రంగు మిశ్రమాన్ని వర్తించండి మరియు ఉత్పత్తి సిఫార్సు చేసిన ప్రాసెసింగ్ సమయాన్ని అనుసరించండి. ఈ పరీక్ష ఎంచుకున్న రంగు ఆశించిన ఫలితాన్ని సాధించేలా చేస్తుంది మరియు ఏదైనా ఎలర్జీ ప్రతిచర్యలు లేదా ప్రతికూల ప్రభావాలను తనిఖీ చేస్తుంది. జుట్టు రంగు చర్మంపై మరక పడకుండా నిరోధించడానికి హెయిర్ లైన్, చెవులు మరియు మెడపై బారియర్ క్రీమ్ లేదా పెట్రోలియం జెల్లీని అప్లై చేయండి. అదనంగా మీ దుస్తులను రక్షించడానికి పాత టీ-షర్ట్ లేదా రంగు నిరోధక క్యాప్ను ధరించండి. జుట్టు రంగు ఉత్పత్తి సూచనలతో పేర్కొన్న ప్రాసెసింగ్ సమయాన్ని అనుసరించండి. ఇది రంగు పూర్తిగా అభివృద్ధి చెందడానికి మరియు కావలసిన ప్రభావాన్ని సృష్టించడానికి అనుమతిస్తుంది. ప్రాసెసింగ్ సమయాన్ని మించకుండా ఉండండి, ఎందుకంటే ఇది ఓవర్ ప్రాసెసింగ్ మరియు జుట్టుకు హాని కలిగించవచ్చు.
ప్రాసెసింగ్ సమయం పూర్తయిన తర్వాత నీరు స్పష్టంగా వచ్చే వరకు చల్లటి నీటితో జుట్టును బాగా కడగాలి. వేడి నీటిని ఉపయోగించడం మానుకోండి, ఎందుకంటే జుట్టు పైపుర తెరుస్తుంది. మరియు రంగు పాలిపోవడానికి కారణమవుతుంది. ప్రక్షాళన చేసిన తర్వాత కొత్త రంగులతో ఉన్న జుట్టును పోషించడానికి మరియు రక్షించడానికి కలర్ సేఫ్ కండిషనర్ వర్తించండి. కడిగి కండిషనింగ్ చేసిన తర్వాత జుట్టును సున్నితంగా టవల్ డ్రై మరియు మీకు నచ్చిన విధంగా స్టైల్ చేయండి. నేయడం ప్రభావాన్ని మరింత స్పష్టంగా చూడడానికి మీరు మీ జుట్టుని బ్లో డ్రై, కర్ల్ లేదా స్ట్రైట్ చేయవచ్చు. రంగు వేసిన తర్వాత అదనపు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా రంగును రక్షించడం చాలా అవసరం. ఈ సెషన్లో హెయిర్ కలరింగ్ తర్వాత రంగును ఎలా రక్షించాలో నేర్చుకుందాం. రంగు వేసిన తర్వాత షాంపూ చేయడానికి ముందు 72 గంటలు వేచి ఉండండి. జుట్టుకు రంగు వేసేటప్పుడు మీ వెంట్రుక పైపుర తెరవబడుతుంది. తద్వారా రంగు జుట్టు షాఫ్ట్ లోకి చొచ్చుకుపోవడాన్ని సులభం చేస్తుంది. మీరు మీ అపాయింట్మెంట్ తర్వాత చాలా త్వరగా మీ జుట్టును కడుక్కున్నప్పుడు వెంట్రుక పైపుర ఇంకా తెరిచి ఉంటుంది. దీనివల్ల మీ రంగు కాలువలో కొట్టుకుపోతుంది. వెంట్రుక పైపుర పూర్తిగా మూసివేయడానికి 3 రోజులు పడుతుంది. కాబట్టి మీరు మీ జుట్టుకు రంగు వేసిన తర్వాత జుట్టును షాంపూ చేయడానికి ఎంతసేపు వేచి ఉంటే రంగు వర్ణద్రవ్యం హెయిర్ క్యూటికల్లో ఎక్కువ సమయం నానబెట్టవలసి ఉంటుంది. సల్ఫేట్ లేని షాంపూ మరియు కండిషనర్ ఉపయోగించండి. సోడియం లారెట్ సల్ఫేట్, దీనిని సోడియం లారెట్ ఈథర్ సల్ఫేట్ అని కూడా పిలుస్తారు. ఇది అనేక వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల్లో కనిపించే ఒక రకమైన అయోనిక్ డిటర్జెంట్. ఈ పదార్థం మీ షాంపూలు మరియు కండిషనర్లకు నురగ ప్రభావాన్ని ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. సల్ఫేట్లను ఉపయోగించడం ద్వారా మీరు మీ జుట్టును సహజ నూనెలు మరియు తేమను తొలగించే ప్రమాదం ఉంది. ఇది మీ అందమైన రంగు ట్రీట్ చేసిన జుట్టును తీసివేయడానికి దారితీస్తుంది. కాబట్టి సల్ఫేట్ లేని షాంపూలు వాడండి. అన్ని వెంట్రుకల కోసం సల్ఫేట్ లేని షాంపూలు ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీ జుట్టు ఎలా ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి తగిన ఎంపిక ఉంది. మీ కండిషనర్ కు రంగును జోడించండి. మీరు పింక్, పర్పుల్ లేదా నీలం వంటి రంగులతో ప్రకాశవంతమైన రూపాన్ని కలిగి ఉన్నట్లయితే మీ జుట్టును కడిగేటప్పుడు మీ కండిషనర్ మీ రంగులో కొద్దిగా జోడించడానికి ప్రయత్నించండి. ఇది మీ మూలాలు పెరిగే వరకు మీ జుట్టును తాజాగా ఉంచడానికి మీరు కడిగిన ప్రతిసారి మీ జుట్టు కొద్దిగా మళ్ళీ రంగు వేస్తుంది. షాంపూ చేసేటప్పుడు నీటి ఉష్ణోగ్రత తగ్గించండి. మీ జుట్టు రంగుకు ఇది అంత మంచిది కాదు. వేడి నీరుతో జుట్టును కడుక్కున్నప్పుడు మీ జుట్టు యొక్క క్యూటికల్ తెరుచుకుంటుంది. షాంపూ మరియు కండిషనింగ్ చేసేటప్పుడు మీరు రంగు కడుగుతుంది. మీ రంగు అంతా కాలువలోకి వెళ్లకుండా నిరోధించడానికి కొద్దిగా గోరువెచ్చని నీటితో షాంపూ చేసి ఆపై కండిషనింగ్ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. గోరువెచ్చని నీరు షాంపూ మరియు కండిషనర్ చొచ్చుకుని పోయి శుభ్రపరచడానికి అనుమతిస్తుంది. చల్లటి నీరు మీ కండిషనర్ నుండి తేమను మూసివేయడంలో సహాయపడుతుంది. మీ జుట్టు రంగు ఎక్కువసేపు ఉండాలంటే ప్రతిరోజు మీ జుట్టును కడగడం మానుకోండి. ప్రతిరోజు జుట్టును కడగడం ద్వారా మీరు మీ జుట్టును తేమగా మరియు తాజాగా ఉంచే సహజ నూనెలను కడిగివేయడమే కాకుండా మీరు మీ జుట్టును కడుక్కున్న ప్రతిసారి మీ హెయిర్ డైని కొద్దిగా కడగడం జరుగుతుంది. మీ రంగును ఉంచడానికి మరియు ప్రకాశవంతంగా కనిపించేలా చేయడానికి వారానికి 2-3 సార్లు కడగడానికి మాత్రమే ప్రయత్నించండి. ఆఫ్ రోజుల్లో డ్రై షాంపూను ఉపయోగించండి. మీరు మీ జుట్టును కడగని రోజుల్లో రంగు సురక్షితమైన పొడి షాంపూలను ఉపయోగించండి. ఈ పొడి షాంపూలు మీ జుట్టును రీఫ్రెష్ చేయగలవు. వాషింగ్ అవసరం లేకుండా బ్లో అవుట్ లాంటి రూపాన్ని అందిస్తాయి. అవి అదనపు నూనెను గ్రహిస్తాయి, వాల్యూమ్ను జోడించి మీ జుట్టును శుభ్రంగా స్టైల్గా ఉంచుతాయి. అదనంగా మీరు సెలూన్ని సందర్శించకుండానే సెలూన్ లాంటి టచ్ను అందిస్తూ మీ జుట్టు రంగును మెరుగుపరచడానికి మరియు పునరుద్ధరించడానికి లేత రంగు పొడి షాంపూలతో ఉపయోగాలు చేయవచ్చు. ఈ సింపుల్ ఆఫ్టర్ కలరింగ్ కేర్ చిట్కాలను అనుసరించడం వల్ల మీ జుట్టు రంగు యొక్క వైబ్రేషన్ మరియు దీర్ఘాయువును కాపాడుకోవడంలో సహాయపడుతుంది. ఇది చాలా కాలం పాటు అద్భుతంగా తాజాగా ఉండేలా చేస్తుంది.
ఈ సెషన్లో మనం చూసాం నేయడం యొక్క విధానాన్ని విజయవంతంగా నిర్వహించడం, తర్వాత జుట్టు రంగు నేయడం సంరక్షణ, వివిధ దశలు, సాంకేతికతలను అర్థం చేసుకున్నాం. ఈ సెషన్లో మీరు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మళ్ళీ వచ్చే సెషన్లో మళ్ళీ కలుద్దాం.